హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం రోజున ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి అనేది తెలుసుకుందాము. ఇక నైరుతి రుతుపవనాలు అయితే వేగంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోకి విస్తరిస్తున్నాయి. వీటికి సంబంధించి పూర్తి సమాచారం ఈ వీడియోలో అయితే చెప్తాను. దయచేసి వీడియోని చివరి వరకు పూర్తిగా చూడండి. డైలీ వెదర్ రిపోర్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆల్ లో పెట్టుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. ఇంకా వీలైతే హై పాయింట్స్ కూడా ఇవ్వండి, నాకు కొంచెం సపోర్ట్ గా ఉంటుంది. ఇక మన వీడియోలో చూసుకున్నట్లయితే ఏపీలో నైరుతి రుతుపవనాలు వేగంగా విస్తరిస్తున్నాయండి. వీటి ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. పూర్తి వివరాల్లోకి మనం వెళ్ళినట్లయితే నైరుతి రుతుపవనాలు ఈ రోజు తూర్పు మధ్య, పశ్చిమ మధ్య అరేబియా సముద్రం మరియు కర్ణాటక, మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లోకి విస్తరిస్తున్నాయి. రాబోయే 4 రోజుల్లో తమిళనాడు, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు కూడా పూర్తి స్థాయిలో ఈ నైరుతి రుతుపవనాలు విస్తరించనున్నట్లు ఏపీఎస్డీఎంఏ సంస్థ తెలిపింది. ఇక తూర్పు ఉత్తరప్రదేశ్ ఇంకా దాని పొరుగు ప్రాంతాలపై ఉన్న యానం, ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్ మీదుగా, అలాగే ఈశాన్య మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా మీదుగా ఉపరితల ఆవర్తనం అయితే కొనసాగుతా ఉంది. వీటి ప్రభావంతో రానున్న 5 రోజుల్లో యానం, ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్, దక్షిణ కోస్తా, కర్ణాటక, తెలంగాణలో తేలికపాటి నుంచి అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు అయితే కురిసేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు అంచనా వేశారండి. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ ఇంకా తెలంగాణ రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లోకి ఎడతెరపు లేకుండా ఉరుములు, మెరుపులతో కూడిన అతి భారీ వర్షాలకు అవకాశం అయితే ఉంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. ఇక మంగళవారం అంటే జూన్ 9వ తారీఖున మోస్తరు వర్షాలతో పాటు మరికొన్ని చోట్ల 40 నుంచి 42 డిగ్రీల ఎండలు పెరిగే అవకాశం అయితే ఉంది. ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం, కర్నూలు, పల్నాడు, అనంతపురం, నంద్యాల, వైఎస్ఆర్ కడప ఇంకా శ్రీ సత్యసాయి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు ఈ మంగళవారం రోజున కురిసే అవకాశం అయితే కనిపిస్తుందండి. వీటితో పాటుగా మార్కాపురం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో తేలికపాటి వర్ష సూచన అయితే ఉంది. ఇది ఇలా ఉండగా మరోవైపు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ నిపుణులు అయితే చెప్తున్నారు. కాబట్టి ప్రజలు తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాలండి. సో ఇదనమాట జూన్ 9వ తారీఖు మంగళవారంకి సంబంధించి వెదర్ రిపోర్ట్ అప్డేట్. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. ఇలాగే డైలీ వెదర్ రిపోర్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.